నైట్ మాకెక్కడ ఆగాలో అర్థం గాక ర్యాండమ్‌గా ఒక ప్లేస్‌లో ఆగిపోయినాం. ఒక మనిషి ఉన్నాడంతే. అది గూడా కింద డౌన్‌లో ఉన్నారు ఇంట్లో వాళ్ళు. అస్సలు టార్చర్ నైటయితే చాలా ఇబ్బంది పడ్డాం. యాక్చువల్‌గా మేము నిన్న ఎళ్ళింది ఈ రూటు. అసలు ఆ రూట్ వెళ్ళకూడదు. కానీ బోర్డ్ మాత్రం పెట్టారక్కడ జెన్స్‌కార్ ఆ రోడ్ అని జెప్పి. చాలా దారుణంగా ఉంది. ఆ రూట్‌లో దాదాపు మేము 10 కిలోమీటర్ల లోపలికెళ్ళిపోయినాం నైట్. నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ 6:30 ఆ టయానికి. ఎళ్ళిపోతే దారుణంగుంది రోడ్డు. ఒక 10 కిలోమీటర్ల కంటే కొంచెం ముందర ఒక పెద్దాముంది. ఒక 55, 60 ఏజ్ ఉందామ. ఆపి లిఫ్ట్ కావాలనింది. సరే చూద్దాం ఆమె ఎక్కడ దిగుతాదో అక్కడ నైట్ పడుకోవడానికి పాసిబుల్ అవుతదేమో అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ కొంచెం ముందుకెళ్ళంగానే రోడ్డు బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ పెట్టేశారు. ఇంక పోవడానికి లేదు అని చెప్పేసి ల్యాండ్ స్లైడ్ అయ్యి. సో, ఇంక మేమేం చేయలేక ఆమెను అక్కడే డ్రాప్ చేసేసి మేము రిటర్న్ వచ్చేసాం. ఇందాక చూపించాను కదా! ఆ ప్లేస్‌లో ఆగిపోయాం చాలా వరకు. సో, పొద్దున్నే లేసి కొంచెం వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ స్ట్రీమ్ దగ్గర. ఇవి మాక్సిమం మాకు తాగడానికి యూజ్ అయితాయి. అండ్ కొంచెం డిషెస్ వాష్ చేసుకోవడానికి దేనికైనా యూజ్ అయితాయి. మీరు కూడా ఒక క్యాన్ క్యారీ చేయండి. యూజ్ అవుతాయి మీకు కూడా. కొంచెం ముందుకొచ్చాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చాం ముందుకు. రాగానే మళ్ళీ రోడ్ బ్లాక్. రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా వరకు ఇక్కడ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడి వరకు. మధ్యలో కొద్దిగా మంచిగుంటది రోడ్డు. మళ్ళీ బ్లాక్ అయిపోయుంటది. ఎళ్లి అడిగాను కొంచెం సైడ్ ఇస్తారా అని చెప్పి. ఆ లారీ ఫిల్ చేస్తున్నాడు కదా! అది ఫుల్ అయిన తర్వాత సైడ్ ఇస్తాను. వెయిట్ చేయండి అన్నారు. ఇంక చేసేది ఏం లేదు. వెయిట్ చేయాల్సిందే కదా అని చెప్పి కూర్చొని వెయిట్ చేస్తున్నాం. తక్కువ మందున్నారు. వీళ్ళే ఈ వర్కర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళకి మించి నాకైతే ఇప్పటి వరకు వెహికల్‌లో ఎవ్వరు కనపడలేదు. వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఈ వ్యూసు ఫోన్‌లో ఇలా ఉంది. కానీ దారుణంగా ఉంది చూడడానికి. భయంకరంగా ఉంది. చూడండి ఆ కొండలు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. ఈ సెకండ్ పాస్ నిన్న మేము వచ్చేటప్పుడు సెకండ్ పాస్ ఇది. ఫస్ట్ పాస్ సిరిసిల్ల పాస్. అది 15,400 ఇది అంతకు మించే ఉన్నట్టుంది. చూడండి ఇదంతా ఎక్కొచ్చాం మేము. ఆ స్టిక్కర్స్ అంటించేసారు బోర్డుల పైన గూడా. ఎంత హైట్‌లో ఉంది, పేరేంటి అని గూడా అర్థం గాట్లేదు. ఇంత దిగాలి ఇప్పుడు మనం. నిన్నైతే ఎక్కాం ఇంకా టార్చర్. ఎక్కేటప్పుడు జారిపోతున్నాయి టైర్లు. ఆ రోడ్డు గూడా అంత ప్రాపర్‌గా లేదు. అంత రాళ్ళు రాళ్ళున్నాయి. చాలా ఇబ్బందయింది నిన్న. ఒకవేళ మీరొచ్చేపాటైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి లమ్యూర్ నుంచి ఈ రూటు. లమ్యూర్ టు జెన్స్కార్ రూటు. ఇంకోటి పదుమ్ రూట్ ఉంటది. అది మనాలి నుంచి. ఆ రూట్ అయితే అదెలా బాలేదని చూసాను. ఇన్‌కేస్ అది మీరు చూస్ చేసుకుంటే అదెలా ఉందో నాకు ప్రాపర్‌గా తెలీదు. నేనెళ్ళలేదు కాబట్టి. ఈ రూట్ అయితే దారుణంగుంది. నేనైతే అసలు రికమెండ్ చేయను ఆఫ్టర్‌నూన్ అలా రావడానికి. మేము ఎందుకంటే లే నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే లేట్ అయిపోయింది. 10 అలా అయిపోయింది. తర్వాత మళ్ళీ పత్తర్ సాహిబ్ గురుద్వార్ దగ్గర ఆగాము. దాని తర్వాత మళ్ళీ ఫోటోస్ దిగడానికి కొన్ని ప్లేసెస్‌లో ఆగాము. దాని తర్వాత లమ్యూర్ దగ్గర కట్ అయిన తర్వాత ఆర్చ్ వస్తది మనకి రూట్ కట్ అవ్వడానికి. అక్కడ ఆగాము. ఇలా మీరు ఆగకుండా వచ్చేస్తే తొందరగా బెటరు. ఎర్లీగా స్టార్ట్ అయ్యి. ఇది సిరిసిల్ల పాసు 15,400 ఫీట్ ఉంటది. ఈడ కూడా ఇంతమంది ఎవరొస్తున్నారు నాకు కనపడట్లేదు. నాకైతే నిన్న మొత్తంలో 2 వెహికల్స్ కనపడ్డాయి. 3 సారీ. ఒకటి కారు, ఎనకాల ఒక బైక్ కనపడింది. లాస్ట్‌లో ఆ ఈవినింగ్ ఒక 5:30 అలా అవుతున్నప్పుడు ఒక టాక్సీ కనపడింది. అంతకు మించి వెహికల్సే కనపడలేదు. వ్యూస్ చూడండి. ఇదంతా దిగాలి మళ్ళీ మనం. ఎక్కడం ఇంకా టార్చర్ అనిపించింది మాకు. ఎంత తలనొప్పొస్తుందంటే ఈ పైకి రాంగానే. ఏమవుతుందంటే యాక్చువల్‌గా కార్దుంగ్‌లా గానీ, ఉమ్లింగ్‌లా గానీ, పోటిల్లా పాస్ కానీ ఇవన్నీ ఏంటంటే పైకి ఎక్కుతాము, దిగేస్తాము. అంటే గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అయితది మళ్ళీ దిగేస్తాం. ఇది అలా గాదు. ఎళ్తది కంటిన్యూగానే ఎళ్ళిపోతా ఉంటది. అది ప్రాబ్లమ్. మళ్ళీ కొంచెం ముందుకు రాంగానే మళ్ళీ రోడ్ బ్లాకు. మళ్ళా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ముందర తార్ ఫిల్ చేస్తున్నారు. ఆ ఫిల్ అయిపోయిన తర్వాత వదులుతారంట. చేసేదేం లేక ఇక్కడే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము. ఏం చేయలేమింకా. ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా గూడా మా మా పని మాది. మేము గూడా లంచ్ టైమ్ ఎళ్ళాలి గదా! అని జెప్తున్నారు. ఇంకేం మాట్లాడతాం అని జెప్పి ఇంక వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అది దిగిన తర్వాత కొద్దిగా బెటర్ ఉంది. అంటే కొంచెం హెడ్‌ఏక్ అయి తగ్గడం. ఎందుకంటే హై పాస్ నుంచి కొంచెం దిగాం గాబట్టి. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడే మాకు నిన్న ఒకాయన కనిపిచ్చి హింట్ ఇచ్చాడు ఇండైరెక్ట్‌గా. పెద్దగుంది ఇది ఘాటు. చాలా లెంతీ ఉంది. కొంచెం స్వీప్ ఉంది. కొంచెం జాగ్రత్తగెళ్ళండి. కొంచెం స్లిప్పరీ ఉంది అని జెప్పాడు. ఆయన చెప్పినప్పుడే అర్థం చేసుకొని మేము రిటర్న్ అయిపోయుంటే బాగుండేమో అని అనిపిచ్చింది. ఆయన వెనకనే ఇంకో బైకర్ గూడా ఎళ్ళాడు. వాళ్ళు ఆపలేదు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయారు. దాని తర్వాత మాకొక టాక్సీ అతను కనపడ్డాడు. ఆపుదామని జెప్పి చెయ్యెత్తి పిలిచాను గూడా.
ఆయన వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఆయన చెప్పినప్పుడు ఆయన పలకకుండా వెళ్ళిపోయినప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది రూట్ డేంజరు, లేట్ అయ్యే కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పి. కానీ మేమేం చేయాలో అర్థం కాక ఇంకా ఎలాగో స్టార్ట్ చేసాం కదా, ఇంకొంచెమే కదా కొంచెమే కదా అని చెప్పి అలానే ముందుకెళ్ళిపోతూ వచ్చాం. దానివల్ల ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది మాకైతే. ఇన్కేస్ మీరు వెళ్తుంటే మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. చాలా బాగుంటాయి వ్యూస్ మాత్రం. కొంచెం హై పాసెస్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి, ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు. తక్కువ దిగరు, ఎక్కడమైతే ఎక్కుతారు కొద్దిగా దిగి మళ్ళీ పైకి ఎక్కుతారు. అదే కొద్దిగా ఇబ్బంది. అది కొంచెం అలవాటైతే ఓకే. డైరెక్ట్గా ఈ రూట్ అయితే నేను అస్సలు సజెషన్ చేయను. మీరు లే నుంచి వస్తూ సపోజ్ శ్రీనగర్ నుంచి వస్తూ కార్గిల్ దాటిన తర్వాత లామయూర్ నుంచి రైట్ కట్ అయ్యి జన్స్కార్ వెళ్తానంటే అస్సలు రికమెండ్ చేయను, అస్సలు వెళ్ళకండి. ఫస్ట్ అంతా చూసుకున్న తర్వాత కొంచెం హై పాసెస్కి మీరు కొంచెం అడాప్ట్ అయిన తర్వాత రండి ఈ రూట్కి, చాలా బాగుంటుంది. ఇది లమ్మయూర్ నుంచి కట్ అవ్వగానే ఈ వ్యూస్ చూడండి. ఇదంతా మొత్తం రెండు వైపులా కొండలు కనిపిస్తాయి, సూపర్ ఉంటాయి చూడడానికి అయితే. ఇక్కడ ఆగండి, పక్కా మంచి స్పాట్ ఇది చాలా వరకు చూపించట్లేదు, చూపించినా కూడా జస్ట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళామని చెప్తున్నారు కానీ రియాలిటీ చెప్పట్లేదు ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేది. నా సజెషన్ ఏంటంటే లమ్యూర్ నుంచి కొంచెం ముందు కట్ అయిన తర్వాత ఇటు లోపలికి రండి, ఒక 40-50 కిలోమీటర్స్ వరకు రండి. ఈ ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్ ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. మొత్తం ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది, ఎంత బాగుందో చూడండి. ఇది కంప్లీట్ అయిపోయే వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి జన్స్కార్ వెళ్ళాలి అని లేకపోతే, ఎందుకంటే ఆ రూట్ మరీ టఫ్ ఉంది కదా, అందుకని చెప్తున్నాను. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఆంధ్రవేలో మాకు బ్లూ వాటర్ కనిపించాయి కదా నిన్న, సో ఈరోజు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఆగుదామని చెప్పి ఆగాము. సూపర్ ఉన్నాయి వ్యూస్ అయితే. కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి దిగేసి స్టార్ట్ అయిపోయినాం. దారిలో నిన్న కనిపించింది మాకు ఇది రాయి, ఇలా చాలా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. అది చూడండి ఎంత సైడ్కి ఉందో. ఇన్కేస్ అది మనం రన్నింగ్లో ఉన్నప్పుడు పడితే ఏమవుతుంది అస్సలు ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. సో మీరు ఈ రూట్స్ లదాఖ్లో ఎక్కడికి వెళ్తున్నా ల్యాండ్ స్లైడ్స్ లేదంటే షూటింగ్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూనే వెళ్ళండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, తొందరగా వెళ్ళాలని చెప్పి ఊరినే తొక్కి ఫాస్ట్గా ఊరినే రిస్క్లో పడకండి, నెమ్మదిగానే వెళ్ళండి, చూసుకుంటూ వెళ్ళండి. వ్యూస్ కూడా చాలా సూపర్ ఉంటాయి, అస్సలు మిస్ చేసుకోకండి ప్లేస్ అయితే. ఇక్కడి నుంచి ఇంకా మాకు మ్యాక్సిమం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బైకర్స్ ఎవరైతే వస్తున్నారో 99% నాకు తెలిసి, నేను అడగలేదు యాక్చువల్గా వాళ్ళని, ఇన్ కేస్ వాళ్ళని అడిగినా కూడా 99% వాళ్ళు ఈ స్ట్రెచ్ ఇందాక ఉండింది కదా మొత్తం 2 సైడ్స్ మౌంటైన్స్, అది కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు బ్యాగ్స్ క్యారీ చేయట్లేదు, జస్ట్ నార్మల్ థింగ్సే క్యారీ చేస్తున్నారు, వాటర్ బాటిల్స్, లైక్ చిన్న బ్యాగ్ ఉంది, అంతకుమించి వాళ్ళ దగ్గర లగేజ్ లేదు. ఎందుకంటే అంత దూరం వెళ్ళాలంటే మాకు అట్లీస్ట్ ఏం దొరకలేదు మధ్యలో, షాప్స్ కూడా అంత ఇబ్బంది అవుతుంది ఆన్ ద వేలో. ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కనిపించలేదు, అది ప్రాబ్లం. సో వాటర్ కూడా పక్కా క్యారీ చేయండి, ఫుడ్ క్యారీ చేయండి, మధ్యలో ఏం దొరక్కపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ముందు ఇంకా దగ్గరకు వస్తున్నాం అనగా మంచి వ్యూ కనిపించింది, వాటర్ దగ్గర ఆగాము, కాసేపు టైం స్పెండ్ చేసాము ఇక్కడ, 1 అవర్ వరకు ఇక్కడే ఉన్నాము. ప్లేస్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ఆగాలనిపిస్తే ఆగండి. మేము ఏదో కాసేపు టైం పాస్ చేయడం కోసం ఆగి ఏదో రాళ్ళపైన రాళ్ళు పెడుతున్నాము. మీరు ఇన్ కేస్ వస్తే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్గా కారు కూడా ఆపుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ, కానీ మాకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి మేము వెళ్ళిపోవడం కోసం తొందరగా చూస్తున్నాం. ఎందుకంటే శ్రీనగర్ కవర్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ మేము, అందుకోసం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతున్నాం. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం మనం ఈ లైన్ మొత్తం ఉంటుంది, మనతో పాటే వాటర్ ఒక సైడ్ వస్తూ ఉంటాయి. సో ఇంకా మేము ఈరోజు శ్రీనగర్కి వెళ్ళిపోవడం, టువర్డ్స్ శ్రీనగర్ స్టార్ట్ అయిపోయి మధ్యలో కార్గిల్ దగ్గర ఆగుదామని అనుకుంటున్నాం. ఈ వాటర్ రైట్ వెళ్తుంది కదా, ఆ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ వెళ్ళారంటే లేక్ వెళ్ళే రోడ్డు, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే పైకి ఇది జన్స్కార్ రోడ్డు. ఇటు వ్యాన్ వచ్చింది కదా, వ్యాన్ వచ్చింది లమయూర్ నుంచి వచ్చింది, ఈ రూట్ వెళ్ళిపోండి, ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు. లమయూర్ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే వచ్చేటప్పుడు మాకు మూన్ ల్యాండ్ కనిపించింది, ఇదే మూన్ ల్యాండ్, చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పటికంటే వచ్చేటప్పుడు ఇంకా వ్యూస్ చాలా మంచిగా అనిపించాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద పెద్ద కొండలు, మంచి మంచి వ్యూస్, ఇంతకు మించిన వ్యూస్ చాలా ఉన్నాయి. అందువల్ల ఇది కొంచెం ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది, కానీ మేము వచ్చేటప్పుడు అయితే ఇంకా చాలా పెద్ద గ్రాండియర్గా కనిపించింది ఇది. ఫస్ట్లో అయితే అబ్బా అనేటట్లు ఉండింది, వెళ్ళేటప్పుడు అయితే
ఇప్పుడు కొంచెం ఒక పాయింట్ కొంచెం కిందకే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న వ్యూస్ అలాంటియి. ఈ స్టార్టింగ్‌లో ఉన్న వ్యూస్‌కే మనం అబ్బా! అనేస్తే ఇంక తర్వాత ఇంక చూడడానికి ఎలా అనిపిస్తది. అయినా ఇది తీసి పడేయడానికి అస్సలు లేదు. బ్యూటిఫుల్ ఉంటది లొకేషను. ఎళ్ళేటప్పుడు పక్కా ఆగండి. లేదు లమ్మయూరుకెళ్ ఐ మీన్ లేకెళ్తారు గదా! లేకెళ్ళే ఆన్ ద వేలోనే ఉంటది లమ్మయూరు దాటిన తర్వాత. సూపర్ ఉంటది. ఫస్ట్ మానిస్ట్రీ దగ్గర ఆగండి. లమ్మయూరు మానిస్ట్రీ ఉంటది. సూపర్ ఉంటది అది గూడా. పైనుంచి వ్యూ ఎక్సలెంట్ ఉంటది. ఇవి కనిపిస్తాయి మీకు కావాలంటే లమ్మయూరు నుంచి పైకెళ్లారంటే. మానిస్ట్రీ టాప్ వ్యూ నుంచి కనిపిస్తాయి. బ్యూటిఫుల్ ఉంటాయి ఇవైతే. చూడండి ఎంత బావుందో. మాకైతే తెలియకుండానే ఇక్కడ ఒక 15-20 మినిట్స్ ఈజీగా స్పెండ్ చేసేసుంటాం. ఏమొద్దు జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో తీసుకొని వెళ్ళిపోదాము అని అనుకున్నాం కానీ తెలియకుండానే ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేసేసాం. ఇక్కడే మీకు కావాలంటే ఒక కేఫ్ కూడా ఉంటది. అక్కడ కేఫ్ కూడా విజిట్ చేసి వెళ్ళండి. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ కార్గిల్ వచ్చేసాం. కార్గిల్ వచ్చేసినందుకు కొంచెం రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి పెద్దగా ఏమి ఘాట్ రోడ్స్ అవంతా ఉండవు. కొంచెం వ్యూస్ కూడా తగ్గిపోతాయి యాక్చువల్‌గా. ఇదే కార్గిల్ మెయిన్ ఊరు ఇది. బ్యూటిఫుల్ ఉంది. మేము బైపాస్ నుంచి వెళ్తున్నాం యాక్చువల్‌గా సిటీలో నుంచి కాదు. వచ్చేటప్పుడు మాకేమైందంటే మేము సిటీలో నుంచి వచ్చాం మొత్తం కార్గిల్‌లో. ఎందుకంటే మాకు గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ మ్యాప్స్ చేసుకోవడం వల్ల అది సిటీలో నుంచి చూపించింది. మేము చెక్ చేసి నెట్ ఆఫ్‌లో ఉన్నది. దానివల్ల మేము మొత్తం సిటీలో నుంచి రావాల్సొచ్చింది. చాలా టైం వేస్ట్ అయింది. ఇంక సిటీ దిగేస్తున్నాం అనంగా మొత్తం ఇక్కడ రోడ్ బ్లాకు. అవతలున్న లారీ కంప్లీట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇలా కొంచెం డేంజరస్‌గా ఉంటాయి అక్కడక్కడ. ఇదైతే పెద్దగా ఏం లేదు. బట్ కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. ఇలాంటి ఛాలెంజెస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ రోడ్ అయితే కొంచెం కష్టంగా ఉంది అటు తిప్పడానికి. అందుకే వాళ్ళు అంత కష్టపడుతున్నారు. రోడ్ అంతా కిందికి కొట్టుకుపోయింది. అందుకనే వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారు. మీరెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ రోజుకైతే మేము మాక్సిమం కార్గిల్ దాటిన తర్వాత ఆగిపోతాం అనుకుంటున్నాము. ఎందుకంటే మరీ ఎక్కువ ట్రై చేసుకొని మళ్ళీ రేపు ఇబ్బంది అవుతది. అందుకని చెప్పి ఇక్కడైతే కార్గిల్ దాటిన తర్వాత ఈ వాటర్ చూడండి ఏదో వరద నీళ్ళు వచ్చినట్లు వస్తున్నాయి. సో ఆగి చూసాం. ఈ రోజుకైతే డ్రాస్ దగ్గర ఆగిపోతున్నాం నైట్‌కి. డ్రాస్ దగ్గర ఆగిపోయి రేపు స్టార్ట్ అయితాం శ్రీనగర్‌కి. శ్రీనగర్ కాకపోయినా అట్‌లీస్ట్ సోన్‌మర్గ్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే వచ్చేటప్పుడు నైట్ క్యాంప్ చేసాం కదా! ఫస్ట్ నైట్ క్యాంప్ చేసింది టెంట్‌లో మేము సోన్‌మర్గ్ దగ్గరే. సో అక్కడ ఆగుదామని అనుకుంటున్నాము. అక్కడ ఆగితే చూపిస్తాను. ఒకవేళ అక్కడ ఆగకుండా ముందే ఆగిపోతే ఏం చేయలేం. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా. బాయ్ బాయ్.